ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో రైతుల వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు క్వింటాకు 2350 రేటు ప్రకటించిందని డీసీఎం నవీన్ తెలుపుతూ నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్లో 1000 క్వింటాల కొనుగోలుకు అనుమతి ఇచ్చినారని తెలిపారు. వాళ్ళ నుండి సెంటర్ అనేది స్టార్ట్ అయింది. మనకి తేమ శాతం 17% ఉంటే మనం మాయిశ్చర్ శాతం 17% ఉంటే వడ్లు కొనుగోలు చేస్తాం. ఏఈఓ వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి సీడీ ఈ రకం అని చెప్పినట్టే మనకి టోకెన్ ఇచ్చిన తర్వాత మనం కాటాలు అనేది స్టార్ట్ చేస్తాం. కాటాలు స్టార్ట్ చేసిన తర్వాత మనకి మిల్ అలాట్మెంట్ వచ్చేసి అరుణాచల్ శివాకి ఇచ్చారు. ప్రజెంట్ మనకి 1000 క్వాంటిటీ ఇచ్చారు. 1000 క్వాంటిటీ అయిపోయిన 1000 క్వింటాలుగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పెంచుతా అన్నారు. ఈ కొనుగోలు కేంద్రం అనేది మనకి ఇవాళ నుండి స్టార్ట్ అయింది. ఇవాళ ఎన్నింటి స్టార్ట్ సార్? ఇవాళ మనకు పొద్దు నుండి స్టార్ట్ అయిందండి. తర్వాత మధ్యాహ్నం ఒక రౌండ్ ఏఈ గారు వచ్చి మళ్ళీ ఒకసారి చూస్తారు. తేమ శాతం మళ్ళీ ఒకసారి చూసి విత్తనం ఏ రకం అనేది చెప్పి మనకి సన్న రకాల వరకే ఇచ్చారు. సన్న రకాల వరకు మనం లావడ్లు కొంటారు అనమాట. లావడ్లు మంది కాదు, ఐకేపీ సెంటర్ 1010 1001 ఈ కొంటారు అనమాట. అసలు దొడ్డు రకం వరకు ఐకేపీ అనాసాగరం మాకు ఓన్లీ డీసీఎంఎస్కి సన్న రకం మాత్రమే ఇచ్చారు. సన్న రకం ఓన్లీ సన్న రకం డీసీఎంఎస్కి. ఏ రేట్ సార్? 2320 రూపాయలు. బోనస్ 500. బోనస్ 500 పక్కాగా ఇస్తారా? పక్కాగా ఇస్తారు. పక్కాగా ఇస్తారు బోనస్. బోనస్ పక్కా. మీ పేరు సార్? నా పేరు నవీన్ అండి. నవీన్ గారు. నవీన్ మీరు ఏం చేస్తారు సార్? సింగారెడ్డిపాలెం సెంటర్ ఇన్ఛార్జ్ అండి. సెంటర్ ఇన్ఛార్జ్. మార్కెట్కి సంబంధం ఉందా మీకు? మార్కెట్ కాదండి, మాది డీసీఎంఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సర్వీస్. మాది వేరు, ఏఎంసీ వేరు.